హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే బాగానే ఉన్నాం. లెగిసి బ్రష్ అయితే చేసేసి చాయ్ పెట్టాను అనమాట. సో చాయ్ తాగుతున్నా. లేనిష పాప లేగిసిపోయింది. ఫస్ట్ ఉంటుంది అమ్మ పక్కన లేకపోతే లేచిపోద్ది. గుడ్ మార్నింగ్ చెప్పు లేని. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు వంటగదిలోకి వెళ్దాం పదండి. ఓకేనా? తీసినా ఇప్పుడైతే వీళ్ళు టమాటా పల్లికి టిఫిన్ ఒకరికే ఉంది, ఇంకొకరికి లేదు. టిఫిన్ తెచ్చుకోవడానికి ఇంకెందుకని వెల్లుల్లిపాయలు చెప్పాను కదా, ఏం చెప్పాను కదా, ఆ 4కి వెళ్తాను అనమాట. టమాటా పళ్ళ దగ్గర ఉల్లిపాయలు ఉంటే తెచ్చి ఒక 5 ఉల్లిపాయలు ఉన్నాయి, అంటే వస్తాయి రేపటికి ఎల్లుండిపోయాను. ఒక వెల్లుల్లిపాయలు బియ్యం. ఓకేనా? సో అది వెళ్ళి తెచ్చేసరికి నేను ఆల్రెడీ దొండకాయలు కోసాను, నేను చూపిస్తాను. అందులో వంట చేసేస్తాను అన్నమాట. ఫస్ట్ టైం ఈ 3 డేస్ నుంచి ఎంత వేగంగా తెల్లవారు వంట అయిపోతుందని నేను చూస్తాను, ఎందుకంటే తర్వాత నాకు అవ్వట్లేదు. సో కిచెన్లోకి వెళ్ళి మనం మాట్లాడుకుంటుందాం. ఉండండి, ఫస్ట్ వాళ్ళని పంపించేద్దాం. ఓకేనా? సో ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు అనమాట. నేనైతే కిచెన్లోకి వచ్చాను. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు కట్ చేద్దామని చెప్పి ఇక్కడ వచ్చేసరికి దొండకాయలు కోసాను అనమాట. ఇవి ఫ్రై చేయడానికి, దొండకాయ ఫ్రై చేసేద్దాం ఆనియన్స్ వేసేసి అనేసి. కొన్ని పండిపోయి ఉన్నాయన్నమాట ఎర్రగా. అవి వచ్చేసరికి దొండకాయను టమాటా వేసేసి పచ్చడి చేద్దామని చెప్పేసి సైడ్కి ఉంచాను అనమాట. సో 20 రూపాయలు దొండకాయలు ఇవి యాక్చువల్గా మొన్న తీసుకున్నాను. సో ఒక 15 రూపాయలవి కూరకి బాగున్నాయి, ఒక 5 రూపాయలవి పచ్చడికి బాగున్నాయి అన్నట్టు. సో అది మ్యాటర్. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు కట్ చేసేస్తా. టిఫిన్కి ఆల్రెడీ చెప్పాను కదా, నాకైతే ఓతప్పం వేసుకుంటాను అనమాట. అదే మా ఆయనకి పిల్లలకి అదే గీతు పాపే తింటది. సో తనకు వచ్చేసరికి మా ఆయన తెచ్చేస్తానన్నారు, పూరి తెస్తానన్నారు వాళ్ళిద్దరికి. మనకి ఏదో ఒకటండి అడ్జస్ట్ అయిపోతాం. మళ్ళీ ఇప్పుడు మా ఆయన కోసం చేయాలండి. మా ఆయన కోసం చేస్తే అతను తిన్నది ఒకే ఒక అట్టు, తింటే ఒకే ఒక పూరి. ఒక్క దానికోసం ఏం చేస్తామని మరి ఈరోజు ఏం చేయలే. ఈరోజు పప్పు నానబెట్టాను అనుకోండి, రేపటికి సరిపోతుంది అనమాట. ఇప్పుడే వంట చేసేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు టైం ఇంకా 9 అలా అవుతుంది, మార్నింగ్ 9. సో పిల్లలు మధ్యాహ్నం అయ్యేసరికి అస్సలు ఉండట్లేదండి. ఇద్దరు లెగిసేసరికి కొట్టుకుంటాను అనమాట. ఆల్రెడీ లెనిష పాప ఈరోజు వ్యాంగే లెగిసిపోయింది. గీతు పాప కూడా ఇంకా లెగిసిన తర్వాత ఇద్దరు ఒకే వస్తువు కోసం తగ్గులాడుకుంటారు అనమాట. అల్లరి ఎంత అంత కాదు. వెళ్ళి కొలాయిల దగ్గర బిందెలతోని నీళ్ళ కోసం కొట్టుకుంటారు చూడండి, అలా కొట్టుకుంటారు ఇద్దరు. ఇద్దరికి ఒకే వస్తువు కావాలంటారు. గీతం ఏదైనా తీసి ఆడింది అనుకోండి, కావాలని లెనిషమ్మ వెళ్ళి తగుకి వెళ్తుంది అనమాట. లెనిషక్ కూడా అదే కావాలంటది. పోనీ గీత్కకు నచ్చి చెప్పేసి ఆ వస్తువు లెనిషక్ నేను ఇప్పించేస్తాను. ఇప్పించేసిన వెంటనే మళ్ళీ గీత్క వేరే వస్తువు తీసుకుంటది కదా, ఆ వేరే వస్తువు కోసం లెనిష మళ్ళీ వెళ్ళి తగు ఆడుతుంది. అలా ఉంటది లెనిషమ్మతోని. సో అందుకోసమే వంట చేయడం ఇప్పుడు వేగంగా. సో ఎప్పుడైతే గెంబల్కి పెట్టేసినాను అనమాట క్యానము, అది నేను ఇటవుతాడు తిరుగుతుంది. సో ఆనియన్స్ అయితే తొక్కలు తీసేసి ఉల్లిపాయలు కట్ చేసేస్తాను. కట్ చేసి తాలింపు పెట్టడమే అంతసేపులండి. ఈ పని అయిపోయింది అనుకోండి, నేను స్నానానికి కూడా వెళ్ళిపోతాను అంట. నెక్స్ట్ పూజ కూడా చేసుకోవట్లేదు కాబట్టి నేను ఈ పనులు వేగంగా చేసుకుంటున్నాను. అదే పూజ ఉందనుకోండి, ఫస్ట్ పూజ అయిపోయిన తర్వాత ఇవి పెట్టుకుంటాం అనమాట. 1 month నుంచి దేవుడికి మొక్కడం అవ్వట్లేదు. రేపు స్కాన్ తీపించుకున్న తర్వాత అంతా క్లియర్ అయిపోయిందంటే శనివారం నుంచి మొక్కడాలు స్టార్ట్ చేసుకుంటాను. అంటే ప్రతిరోజు నేను పూజ చేసుకుంటాను కదా, అందుకోసం. పూజ చేసుకోకపోతే ఏదోలాగా ఉంది ఇంట్లో, చిరాకు అనిపిస్తుంది. దేవుడి దయ వల్ల రేపు స్కానింగ్కి వెళ్ళాలి. స్కానింగ్కి వెళ్ళిన తర్వాత ఏది లేదు, అంతా క్లియర్ అయిపోయిందంటే చాలు, హ్యాపీ. అందులో ఫాస్ట్గా కోసి తాలింపు పెట్టేస్తే మా ఆయన వచ్చేసరికి కూర అయిపోయి పళ్ళకు కూర్చుంటాం. దొండకాయ పచ్చడి అలాగ తర్వాత చేస్తాను. దొండకాయలు కోసాను కదా, టమాటా దొండకాయ వేసి అది కూడా యూట్యూబ్లో వీడియోలు చూసి చేసేదాన్ని అనమాట. ఇప్పుడు కూడా మళ్ళీ యూట్యూబ్లో ఒకసారి వీడియో చూడాలి దొండకాయ పచ్చడి కోసం. మీరు ఎప్పుడైనా ఎర్రటిపోయి ఇలా పండిపోతే దొండకాయలు ఉంచుతారా లేదా పారేస్తారా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కొంతమంది ఎర్రగా అయిపోతే కూర బాగోదని చెప్పి పారేస్తారు అనమాట, పుల్లగా వచ్చేస్తుందని. ఒక్క ఉల్లిపాయ కోసిన కళ్ళు మంట వస్తుంది, అదేంటో ఈ ఉల్లిపాయ కొన్ని నైజం.
కొంచెం ఉల్లిపాయ మొక్కలు ఉంచుకుంటాను ఊతప్పం వేసుకోవడానికి. ఊతప్పం మీద గార్నిష్ చేయడానికి చాలా బాగుంటాయి. అలాగో 2 ఉల్లిపాయలు పెద్ద కోసాను అనమాట. కళ్ళు మండిపోతాయి. ఎప్పుడు ఉల్లిపాయలు కొయ్యి కళ్ళు మండిపోతాయి. చూడండి, ఇన్ని ముక్కలు ఊతప్పం కుంచుకోను, మిగతావి దీనిలోకి వేసుకుంటా. కుక్కర్కి కూర పెనం కలిపి అవుతుంది. దేవుడా, కానీ ఎండలు కూడా దారుణంగా ఉన్నాయండి. ఒక్క పెట్టేస్తుంది అసలు. ఏసీ అని ఎంతసేపు వేసుకొని కూర్చోగల చెప్పండి? కొంచెం సేపు వేసుకుంటే చలి వేసేస్తుంది. ఎక్కువసేపు అది వేసుకొని బయటకు వచ్చామనుకో బంక బంకగా అనిపిస్తుంది చెమటగా. సో అందుకోసం ఎక్కువ ఏమి వేసుకోవట్లే. నైట్ పడుకున్నప్పుడు వేసుకుంటున్నాం అనమాట. బయట వేడి కూడా మన ఒంటికి తెలియాలి కదా అని చెప్పేసి. దొండకాయ ఫ్రైకి నేను పెద్ద ఇదేం కాదు కానీ సింపుల్గా చేసేస్తాను. ఆయిల్ వేసి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత దొండకాయ ముక్కలు వేసి అవి కూడా బాగా వేగిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసేసి ఫ్రై చేసేది అంతే. మనం పోపులు అవి ఏమేమి వేయం. ఉల్లిపాయలు వేగ ఆగాలంటే ఫస్ట్ ఉప్పు వేయాలి. మొన్న ఏదో ఒక వీడియోలో చూసానండి, ఉల్లిపాయలు బాగా ఆగాలి, గోల్డెన్ కలర్లో రావాలి అంటే చిన్న షుగర్ వేయాలి. బట్ నేను ఎప్పుడు ట్రై చేయలే. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే చెప్పండి నాతో కామెంట్స్లో, ఓకేనా? నేనైతే ఎప్పుడు ట్రై చేయాలి. ఉల్లిపాయలో షుగర్ వేస్తే తీపి రాదా చెప్పండి? వస్తుంది కదా. మొన్న ఒక వీడియోలో చూసానండి. ఈ మూటలు వేస్తాం. ఈ మూటలు మ్యాచింగ్. చాపింగ్ బోర్డు కడిగేస్తే ఎక్కడ పెట్టేసుకుంటా నీట్గా. ఒక్కొక్కసారి కెచ్చిగా కొంత చేసేస్తున్నాము, ఒక్కొక్కసారి మాత్రం నీట్గా ఉండదు. ఈరోజు అయితే మొత్తం నీట్గా ఉంచుకున్నాను. నిన్న రాత్రి ఎక్కడక్కడ పడేసాను అన్నమాట సామాన్. లక్ష్మి అయితే ఇంకా రాలేదు, వస్తే తన పని చేసుకోండి. తెలుసు కదా, ఐస్ క్రీమ్ పెట్టుకోను అందుకోసం కదా. ఈ కూర ఇప్పుడు సరిపోయింది అనిపించింది అనుకోండి. నాకు ఈ దొండకాయలు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను, కోసినవి బాగా ముక్కలు కోస్తాను బాగా. రేపు పచ్చడి చేసుకోవచ్చు. రేపు అలాగైతే పప్పు పచ్చడి వండుకోవచ్చు. పప్పు పని అయిపోతుంది కదా.
ఈ కూర అదే ఇది పాడు చేయకుండా ఉంటుంది, దాంతో పాటు పప్పు కాంబినేషన్ రెండు బాగుంటాయి. దొండకాయ పచ్చడి పప్పు. ఇప్పుడైతే చక్కగా గిన్నెలో వేసేద్దాం, ఎందుకంటే నాకు ఒక కూర మా ఇద్దరికి ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది. రాత్రికి మధ్యాహ్నానికి ఎక్కువ మొక్కలే ఉన్నాయి, ఎందుకంటే ఉల్లిపాయలు కూడా 2 వేసాను కదా అందుకోసం. సో పెట్టేస్తా. ఈ వీడియో షూట్ చేస్తుందంతా రా వీడియో పెట్టేస్తాను, ఓకేనా? 8 నిమిషాలు రికార్డ్ అయింది ఆల్రెడీ, 9.5 minutes రికార్డ్ అయింది. దీంట్లో ఇప్పుడు పసుపు వేసేసి మూత పెట్టేసి నేను స్నానం వెళ్తాను, పని అయిపోతుంది. పసుపు నిండుకోండి, పసుపు అది ఎప్పుడు నిండుకోకూడదు అంట. ఇందులోకి పసుపు ఆల్రెడీ మా అమ్మ ఇచ్చింది, తెచ్చాను, అది వేసేస్తాను. మంచిది కావాలంటే ఇంకా పసుపు నిండుకుంటే తెస్తాను. ఆడించిందంట మొన్న అమ్మ 5 కేజీలు. ఎప్పుడు అత్తమ్మ దగ్గర తెచ్చుకుంటానే, సరే అమ్మ దగ్గర తెచ్చుకున్నాను ఫస్ట్. తగ్గించాను, స్నానం చేస్తాను. ఓకే, ఇంక ఇప్పుడే స్నానం అయితే అయిపోయిందనమాట. ఇంకా జస్ట్ వేసుకొని చూపించుకుంటే పని అయిపోతుంది. అయితే పూరి తెచ్చారనమాట. గీత్కకి లెన్షకి స్నానం అయితే చేయించాను. అలానే మామిడి పళ్ళు, ఉల్లిపాయలు, టమాటీలు కూడా తెచ్చారు. సో ఇక్కడ వచ్చేసరికి ఎగ్ దోశ తెచ్చుకొని రాత్రం సగం ముక్క తిన్నారు, మిగతా సగం వదిలేశారు. అయితే ఒక ఓతప్పం అవుతుంది అనమాట. ఆ ఓతప్పం మీ ముక్క నాకు సరిపోతుంది. హాయ్, ఇప్పుడే ఓతప్పం అయితే వేసాను అనమాట. మంచిగా కారం, ఉల్లిపాయలు, జీలకర్ర అన్నీ వేసేసి సో తగ్గించి పెట్టాను. అలా అయితేనే బాగా కుక్ అవుతుంది. తింటానమ్మా. దొండకాయ కర్రీ అవుతుంది అనమాట. వాటర్ మరి కొంచెం ఎగిరిపోతే ఆపేస్తాను. ఉడిపలు తెచ్చారండి, అవన్నీ కడిగిసి ఇందులో పెట్టేసినాను అనమాట. ఇంకా పాప అయితే ఆకలేస్తుంది అంటుంది అనమాట. ఇంకా అన్నం కోసం కూర వేసేసాను. ఆ అన్నం అయితే అయిపోయింది, జస్ట్ 2 minutes ఉందన్నమాట. సో అయిపోయిన వెంటనే ప్లేట్లో పెట్టేసి తినిపించేస్తా పాపకి. కూర ఆల్రెడీ మార్నింగే అయిపోయింది, చేసేసాను వంట. టైం వచ్చేసరికి కరెక్ట్గా 12:15 అవుతుందన్నమాట. గీతం తెలవరు పూరి తినేసిన తర్వాత ఏం తినలేదు యాక్చువల్గా. సో వెంటనే ఆకలేస్తుంది అంటుంది. యాక్చువల్గా లెగడమే లేట్, 10:30 ఆ టైంకి తినది. 1.5 hour. పిల్లలకి 2 hours కంపల్సరీగా ఆకలేస్తూ ఉంటుంది అంటారు కదా. సో అలాగా ఇంకా 1 minute ఉంది, 1.5 minute అయిపోతే వెంటనే ఓపెన్ చేసేవచ్చు. దీనికి ఏం ప్రెజర్ ఉండదు, ఇబ్బంది లేదు నాకు ఈ కుక్కర్ వల్ల. ఇంకా దానికోసమే వెయిటింగ్ అనమాట. దానికి తీసి పెట్టద్దామని. పిల్లలు ఆకలి అయిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి పెట్టేయాలి, లేదంటే వాళ్ళతో పడలేమనమాట. లేనిపోని కోరికలన్నీ కలిగేస్తాయి. ఇంకా మా పిల్లకి మరీ కలిగేస్తాయి అనమాట. ఏదైనా అది ఆకలి అయిన తర్వాత పెట్టకపోతే. అందుకోసమే వెయిటింగ్. ఇక్కడ లినిష పాప అయితే పడుకుంది. లినిష పాపకి ఇప్పటికి చాలాసార్లు పాలు మాన్పించడానికి ట్రై చేశాను, బట్ వర్కౌట్ అయితే అవ్వలేదు. మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేశాను అనమాట. లేచిన తర్వాత ఒకసారి ఫీడింగ్ ఇచ్చాను, తర్వాత మరి పెట్టలేదనమాట. పాలు బయట పాలు ఎచ్చపెట్టేసి తన ఎదురుగే చూపించి పాలు బాటిల్ వేస్తే పాలు బాటిల్లో తాగలేదు. కొంచెం గ్లాసులో వేసి పెడితే కొంచెం తాగింది, పడుకుంటూ పోయిందనమాట. తన లేసాక తనకు కూడా అన్నం తినిపిస్తానండి. సో చూద్దాం ఈసారైనా వర్కౌట్ అవుతుందో అవ్వదు. ఎంతవరకు అయితే పాలు అయితే మానిపించడం అవ్వలేదు. ఇప్పుడు మానిపించాలని చూస్తున్నాను. ఈరోజు మళ్ళీ ప్రారంభించాను అనమాట. ఒక చేదు అనేది రాసుకున్నాను. అన్నం అయిపోయిందనమాట, తీసుకొచ్చాను.
గీతమ్మ తినేసింది. ఒక 5 నిమిషాలకి లెనిషమ్మ లేచింది అనమాట. ఇంకా తనకు తినిపించాక లెనిషాకి మళ్ళీ అన్నం కలిపాను వేరేగా. సో ఇప్పుడు లెనిషమ్మకి బయటికి తీసుకొచ్చాను అనమాట. సో తినిపిద్దామని. ఇలా ఉంటుంది పిల్లలతోనే. రా బయటికి రా, ఆడుకో. తలిపేసినా మరి ఇద్దరికి ఒకే సైకిల్ వెళ్ళిపోతుంది. చెల్లి తింటది, తినిసాకిస్తుంది. చిన్నది ఎలాగెక్కుతుంది, మన చెల్లి కదా. బ్యాడ్ అయిపోయి రాయాలి, నీ దిగిపోయమ్మా, మంచిదే కాదు. సో ఇప్పుడైతే మా ఆయన లంచ్కి వచ్చారు, తినేస్తున్నాము. ఉప్పు తేవడం మర్చిపోయాను అనమాట. నా చిన్న కూతురు ఉండడం వల్ల ఉప్పు తెచ్చింది. బంగారం అమ్మ నువ్వు. పిల్లలతో కలిసి ఈవినింగ్ 4:30కి అలా పడుకున్నాను అనమాట. లేసేసరికి టైం చూస్తే షాకు, పావు తక్కువేడు అయ్యింది. మంచిగా నిద్ర పట్టింది చాలా రోజుల తర్వాత. హ్యాపీగా పడుకున్నా. అంటే ఈవినింగ్ పపాయ తినేసి ఒక మామిడి పండు తినేసి పడుకొని పోయాను అనమాట. పాప కూడా అంతే. తనకి చెప్పాను కదా మిల్క్ అయితే నేను ఇవ్వట్లేదు అని చెప్పేసి. సో తనకైతే ఆహార గడికి తను ఎప్పుడు 1 అవర్ కడిగితే వెళ్ళి కొంచెం పాలు చిన్న గ్లాస్కి సగం వేసుకోండి, ఎచ్చబెట్టేసి ఇస్తున్నా. మళ్ళీ గంట తర్వాత అడిగితే మళ్ళీ అదే పని అనమాట. సో అలానే చేశాను ఈరోజు అంతా. సో ఇంకా ఇద్దరం కలిసి ఒకేసారి లెగ్సామా పడుకోవడం మాకు ప్లస్ అయిందనమాట. సో ఇంకా ఈవినింగ్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా పాప ఇద్దరికి పాలు పట్టేసిన. ఇప్పుడు లెనిష్ పాప అయితే 2 times తాగేసింది లేచిన తర్వాత. గీతు ఒకసారే తాగింది. ఇప్పుడు మళ్ళీ మా ఆయన వచ్చారు. ఈ మిల్క్ పెయిన్ వచ్చేస్తున్నాయి అనమాట నాకు. మార్నింగ్ నుంచి ఫీడింగ్ ఇవ్వలే కదా పాపకి. సో మిల్క్ ఆగిపోవడానికి మేడం ఆల్రెడీ నాకు ఒక ట్యాబ్లెట్ ఇచ్చారనమాట. 2 tablets ఇప్పుడు వేసుకుంటే మిల్క్ అనేవి అన్నట్టు మరి ఇంకా. సో అందుకోసమే మా ఆయన మళ్ళీ వెళ్ళారు ట్యాబ్లెట్స్ తేడానికి. ఇంకా ఎలాగో ఒకలాగా మాన్పించదామని ఫిక్స్ అయిపోయాను అనమాట నేను. కష్టమైతే కష్టమైంది, ఎంత అయితే అంత అయింది. ఓపిక పడాలి అంతే. మనం ఓపిక పడుతూ వాళ్ళు ఎంత తాగుతానంటే అంత తింటానంటే అంత పెడుతూ మనం ఉంటూనే ఉండాలి. ఒక్క 2 days 3 days అలా అలవాటు చేసామంటే అయిపోతుంది. ఈ 1 day అయితే బాగానే సక్సెస్ఫుల్ అయింది. నైట్కి చూడాలి. నైట్ పడుకునే ముందు వరకు ఫుల్గా పట్టేసినాం అనుకోండి, మ్యాక్సిమం లేకపోతే ఒకవేళ లెగ్స్నా కూడా పక్కన వాటర్ బాటిల్ పెట్టుకుంటాను. ఆ వాటర్ పడుతూ ఉంటాను అనమాట. యాక్చువల్గా ఒక స్టిక్ ఉంది గీతమ్మ బాల్ స్టిక్. ఒకవేళ గడిగడికి లెనిషమ్మ నా ఫీడింగ్ కావాలని అలర పెడుతుంటే నేను ఆల్రెడీ చేదు రాసుకున్నానండి. సో నాది కావాలని నేను గబుక్కుని తీసి పెట్టకుండా కొడుతున్నాను అనమాట. అక్కడ బొమ్మ ఉంది చూడండి, గ్రీన్ కలర్ బొమ్మ. ఆ బొమ్మ కొడుతున్నాయే, నువ్వు పడుకోవా, పిచ్చి పిచ్చి అసలు చేస్తాను ఏంటి, పాలు కావాలి నీకు, అలా తాకూడదు కదా, ఏదో ఒకటి చెప్పేసి ఆ బొమ్మకు కొడుతుంటే తిని సైలెంట్ అయిపోతుంది అనమాట. సో అది నాకు ఈరోజు ప్లస్ అయింది. సో అలాగా కామ్ డౌన్ చేశాను. ప్రస్తుతానికి అయితే స్టోరీ ఇలా జరుగుతుంది. ఈరోజు నైట్ అది హ్యాపీగా పడుకుని పోయింది. నా ఫీడ్ తీసుకోకుండా నేను ఇంకా హ్యాపీ అనమాట. ఇప్పుడు ట్యాబ్లెట్స్ వేసేస్తున్నాను కాబట్టి 1 day చాలు అన్నారు మేడం, పోతాయి అన్నారు మిల్క్ మొత్తం. సో అది చేస్తున్నా. ఆల్రెడీ 1.5 year అయిపోయిందండి మా పాపకి. అందుకోసమే మిల్క్ ఆఫ్ చేస్తున్నాం. డాక్టర్స్ మరీ చెప్పారు 6 months వరకే మిల్క్ మదర్ మిల్క్ అనేది పిల్లలకి పట్టాలి. ఇంకా ఎక్కువ పట్టినా వాళ్ళకి కడుపు నిండడానికి తప్పించి దానివల్ల పిల్లలకి బలం రాదు. లెనిషా బాగా వీక్గా కనిపిస్తుంది. నెక్స్ట్ నేను కూడా వీక్ అయిపోయాను అనమాట. అందుకోసమే ఇంకా ఫీడింగ్ ఇప్పటికైనా ఆఫ్ చేద్దామని నేను గట్టిగా అనుకున్నా. చూద్దాం, అనుకున్నది జరిగిపోతే హ్యాపీ అని. టాబ్లెట్స్ అయితే తెచ్చారనమాట. ఇంకా వచ్చిన వెంటనే నేను ముందే రైస్ పెట్టాను. అన్నం అయితే అయిపోయింది. పాపకి మళ్ళీ అదే విధంగా అన్నం తినిపించి చూస్తున్నా. చిన్న పాపకి ఇంకా పెద్దదానికి పెట్టలేదు. దీనికి తినిపించాక దానికి పెడతాను. ఇప్పుడు తినిపించామనుకోండి పడుకునే ముందు లెనిషాకి ఒక 2 సార్లు పాలు ఇచ్చేస్తే సరిపోతుంది. డిన్నర్ అయితే చేసేస్తున్నాం అనమాట. మధ్యాహ్నం కర్రీ ఉంది, దాంతో తిని మామిడి పళ్ళు ఉన్నాయి కాబట్టి కూర ఎంత ఉన్నా పర్లేదు అనమాట. ఎలాగోలా తినేయచ్చు. గీతమ్మ దొండకాయ కూర కానీ బెండకాయ కూర కానీ చక్కగా తింటుంది అనమాట. ఇంత అన్నమైనా కూర మంచిగా వేసుకోండి. యాక్చువల్గా కొంచెం అన్నం ఎక్కువ కూర తింటేనే మంచిది అంటారు. బట్ దానికి ఇష్టమైన కూరలు అయితే అలాగే తింటుంది, ఇష్టం లేనివి అయితే అసలు తింది. నాలా కాదు, నా కూతురు. నేను కూరలేదండి, ఏదో నేర్చుకున్నాలే. ఇప్పుడు బాగానే తింటాను. నాకు అప్పుడు మరీ దారుణం. ఉట్టి అన్నం మెతుకులే, పెరుగన్నం వేసుకొని తినడమే. ఏ పచ్చడి ఉంటా పచ్చడితో ఇడ్లీలు నంచుకొని తింటా. మా డాడీ వాళ్ళకి హోటల్ ఉండడం వల్ల ఇడ్లీ ఇచ్చేది అన్నమాట నేను. ఇప్పుడు తినద్దాం. ఇంకా ఎప్పుడు తింటున్నప్పుడు మేము మాట్లాడుకొని తినడం అలవాటు అనమాట. సో పహల్గామ్ లో అటాక్ జరిగింది కదా, దానికి ఇండియన్ ఆర్మీ అయితే ఆపరేషన్ సింధూర్ అని పేరుతో అయితే 9 చోట్ల అయితే అటాక్స్ అయితే జరిపారు కదా. సో అక్కడ చాలా మంది మిలిటెంట్స్ని చంపేశారని చెప్పేసి న్యూస్లో అయితే ఉన్నాను నేను. యాక్చువల్గా హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ ఇండియన్ ఆర్మీకి. ఆ తర్వాత వాళ్ళు మనం అటాక్ చేసామంటే ఇంకా అవతల వాళ్ళు కూడా అటాక్ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అటాక్ చేస్తే
వాళ్ళ అటాక్స్ నుంచి మనల్ని కాపాడడానికి బార్డర్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క సోల్జర్కి శిరస్సు వంచి నమస్కరించవచ్చు నిజంగా. ఆ తర్వాత ఆ బార్డర్లో ఉండే ప్రజలు కూడా చాలా ధైర్యంగా అక్కడ ఉంటున్నారు. సో వాళ్ళకి కూడా ఆ దేవుడు క్షేమంగా కాపాడాలి అంతే, కాపాడాలని చెప్పి. అలాగే మనల్ని కాపాడడానికి నిద్రాహారాలు మాని రాత్రి పగలు తేడా లేకుండా ఇప్పుడు కాపలా కాస్తున్న సైనికులందరూ కూడా మన సైనికులందరినీ కూడా ఆ దేవుడు బాగుంచాలి అంతే కోరుకోవాలి అందరం కూడా. మీరు కూడా అలాగే దేవుడికి మొక్కండి. చేయండి. ఇక్కడైతే మా లేని పాప అయితే వడ్డించేస్తుంది, మేము వడ్డించుకోకుండా మాట్లాడుతున్నాం అని చెప్పేసి. సో అది నిన్నే కదా నేను స్టార్ట్ అయింది యాక్చువల్గా అది ఆపరేషన్ సింధూర్ అనేది. ఏంటవి ఇందాక ఏం తెచ్చావు నువ్వు? బ్యాంక్ వాళ్ళు ఇవ్వలేదమ్మా, మన డబ్బులతో మనం కొనుక్కున్నాం. బ్యాంక్ వాళ్ళు ఎందుకు ఇస్తారు నీకు మిక్చర్ ప్యాకెట్లు? టూ టాబ్లెట్స్ ఒకేసారి వేసుకోమన్నారు. టాబ్లెట్ రేట్ ఎంత నాని? నాని టాబ్లెట్ రేట్ ఎంత ఒక్కొక్కటి? 130 రూపాయలు ఒక టాబ్లెట్ కాస్ట్. 2 టాబ్లెట్స్ తీసుకున్నాను 260 రూపాయలు. 2 కలిపి నేనైతే అదిరిపోయాను నాని. ఎన్ని పేర్లు వచ్చాయండి గీత్కకి? నువ్వేటి నీ పని అయిపోయింది. ఇంకా ఇది వేసుకుంటే పాలు రావు. లెనిషమ్మకి ఈ రోజుతో ఇంకా పాలు పని అయిపోయింది అనమాట. లేని ఇక్కడ పెద్దదే అయిపోయినట్టే లెనిషా.